డైలీ టేస్ట్ ది డైలీ. అసెంబ్లీకి రాని కేసీఆర్ 2 ఏళ్లలో అధికారంలోకి ఎలా వస్తారని ఎద్దేవా చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ నగర సమగ్ర అభివృద్ది జరిగిందన్నారు. లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారంటే దానికి అంకురార్పణ కాంగ్రెసే అన్నారు. తాము నిర్మించిన ఒక్క పీవీఎస్ ఎక్స్ప్రే వే ఫ్లైఓవర్ 50 ఫ్లైఓవర్లతో సమానమన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో దోచుకున్న సొమ్ము పంచుకునే వాటాల పంచాయతీ నడుస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సర్వే చేసిండ్రు, ఎట్లా ఉంది ప్రజల నాడు ఎట్లుందో మీరు కూడా చెప్తే మంచిది. మాకు మేము ఎట్లా మేము గెలుస్తున్నామని చెప్తాం 30 నుంచి 50,000 మెజార్టీతో. మీరు రిపోర్టరు ప్రజల మధ్య మార్పు కోరుతున్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిపించి 3 సార్లు బీజేపీ అభ్యర్థిని ఎంపీగా గెలిపించినా ఏం జరగలేదు. మా బస్తీల మార్పు రాలేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాకనే గత 4 మాసాలుగానే పనులు నడుస్తున్నాయి. తప్పకుండా కాంగ్రెస్ ఓటేస్తామని కుల మతాలకు అతీతంగా ముఖ్యంగా మహిళలు ఈ రోజు మా బస్తీలలో ఉన్న బాధలు కానీ గతంలో పీజీఆర్ కాంగ్రెస్ ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు తప్ప ఏం జరగలేదు. ఇవాళ మళ్ళా రేవంత్ రెడ్డి గారు మా మంత్రుల్లో మేమందరం కలిసి హైదరాబాద్ అభివృద్ధిని కంకణం కట్టుకొని ఏ విధంగా మెట్రో రైలుతో సహా ఔటర్ రింగ్ రోడ్ వేసి అక్కడే ఎయిర్పోర్ట్ కట్టి ఇలా కోకాపేట లాంటి ఎస్సీజెడ్ తీసుకొచ్చి లక్షలాది మంది ఇలా ఐటీ ఉద్యోగులు ఉన్నారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. తప్పకుండా జూబ్లీహిల్స్ మీద దృష్టి పెట్టి అన్ని సమస్యలు ఇవాళ కరెంటు సమస్య ఉంది. ఇళ్ల కరెంటు తీగలు పోయి హైటెన్షన్ లైన్ పోయి ఎంతో మంది చనిపోయినారు. 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా లైన్ మారవలేడా? నేను కూడా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చూసాగా అసలు ఇప్పుడే మార్చుకున్నా గవర్నమెంట్ ఉన్నా లేకున్నా. అందుకనే ఇవన్నీ కూడా చేయడానికి మా నవీన్ యాదవ్ ఒక యువకునికి అవకాశం ఇవ్వని చెప్తే వ్యక్తిగతంగా ఆయనని పట్టుకొని ఆయన బస్తీలలో తిరిగి ఏం కార్యక్రమాలు చేస్తుందో ప్రజలే చెప్తున్నారు. అన్నీ ఓడిపోతుంది కాబట్టి వ్యక్తిగతంగా ఆకురవుడు అని చెప్పి అదని ఇదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా 10 ఏళ్ళు అధికారంలో ఉండి జూబ్లీస్ కి చేసినా అని చెప్పి ఓటు అడగాలి తప్ప ఆ అబ్బాయి పేద ప్రజలకు యువకులకు అండగా ఉండే యువకుని పట్టుకొని ఆ విధంగా మాట్లాడడం అంటే ఓడిపోయినట్టే లెక్క. వాళ్ళు ప్రజలలో మీరు ఏం సర్వే చేసిండ్రు, ఎట్లా ఉంది ప్రజల నాడు ఎట్లుందో మీరు కూడా చెప్తే మంచిది. మాకు